లోతు మరియు లోతు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఆదికాండం 19వ అధ్యాయము మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఒకే చోట చూసి లోతు నాశనం అయిపోయాడు అనే దానికంటే ముందు అసలు లోతు ఎందుకు నాశనం అయిపోయాడు దేవుడు అంత క్లియర్గా రాసించున్నాడు. లోతు ఎక్కడ జీవించేవాడు, ఆయన ఎట్లా దేవునికి విరుద్ధంగా జీవించాడు, ఆయన సంతానం ఎట్లా నాశనం అయిపోయింది, 3 స్టెప్పులు రాశాడు. కానీ మనం చదివేటప్పుడు ఏమనుకుంటామంటే లోతు చేసిన తప్పునే కానీ గమనిస్తాం, కానీ లోతు ఆ తప్పు చేసి నాశనం అయిపోయాడు. లోతు ఆ తప్పు చేయడానికి కారణాలను మనం చూడం. ఈ మూడింటిని చూసి మనిషిలో మార్పు రావాలని దేవుడు రాశాడు. లోతు జీవించిన ప్రాంతాన్ని బట్టి తను తన పిల్లలు నాశనకరమైన జీవితాన్ని జీవించారు. ఆ నాశనకరమైన జీవితం ద్వారా తన తరాలు నాశనం చేశాడు లోతు తన పిల్లలని దేవుడు తెలియజెప్పడానికి. లోతు జీవించిన ప్రాంతం, లోతు పిల్లలు చేసిన పాపం, లోతు తన తరాలను నాశనం చేసినటువంటి సందర్భం, ఈ మూడింటిని చదివి లోతులాగా మనం జీవించకుండా, లోతు సంతానంలాగా జీవించకుండా ఉండాలని దేవుడు మనకు రాసి ఇచ్చాడు.